వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక స్వామిని నాకైతే చాలా అందంగా తయారు చేశాననే అనిపించింది. ఈ వీడియోలో వినాయక స్వామిని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా వినాయక స్వామిని తయారు చేయడానికి వీడియోలో చూపిస్తున్నటువంటి నల్ల మట్టిని తీసుకోవాలి. స్వామివారికి ముందుగా పీఠాన్ని సర్కిల్ షేపులో వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ స్వామివారి పొట్ట భాగాన్ని తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వామివారి పొట్ట భాగాన్ని తయారు చేసుకొని పీఠానికి అతికించాలి. నెక్స్ట్ స్వామివారి చెస్ట్ భాగాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసి స్వామివారి పొట్ట భాగానికి చెస్ట్ రూపాన్ని అతికించాలి. ఎక్కడైతే మనకు గ్యాప్స్ లాగా కనపడుతున్నాయో అక్కడ ఎక్స్ట్రా మట్టి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ లేదా ఆయిల్ తీసుకొని మట్టి పైన స్మూత్గా రబ్ చేసుకోవాలి. స్వామివారి పొట్ట భాగం కింద ఒక స్టిక్ను అటాచ్ చేసి ఆ స్టిక్ను స్వామివారి పీఠానికి అటాచ్ చేయాలి. తయారు చేసుకున్న స్వామివారి కాళ్ళను స్వామివారి పొట్ట భాగము కింద భాగములో వీడియోలో చూపిస్తున్నట్లుగా అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వామివారి పాదాన్ని కూడా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న స్వామివారి కాలుకు ఆయిల్ లేదా వాటర్ అప్లై చేస్తూ స్మూత్గా రబ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్మూత్గా రబ్ చేసుకోవాలి. స్వామివారి కాలుకు బ్రష్తో అవుట్లైన్స్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అవుట్లైన్స్ వేసుకొని బ్రష్తోనే స్మూత్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేసుకోవాలి. స్వామివారి మరొక కాలుని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకుని స్వామివారి పొట్ట భాగం కింద అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అటాచ్ చేసుకోవాలి. స్వామివారి కాలి దగ్గర గ్యాప్స్ అనేవి మనకు కనపడుతున్నాయి. ఆ గ్యాప్స్ను ఎక్స్ట్రా మట్టి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్యాప్స్ అనేది కవర్ చేయాలి. స్వామివారి కాలుకు ఆయిల్ లేదా వాటర్ తీసుకొని ఫింగర్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా స్మూత్గా రబ్ చేసుకోవాలి. ఇక్కడ స్వామివారి కాలి దగ్గర గ్యాప్ అనేది కనపడుతుంది. ఈ గ్యాప్ను కవర్ చేయడానికి ఎక్స్ట్రా మట్టి తీసుకొని ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవాలి. గ్యాప్ను మట్టితో ఫిల్ చేసుకున్నాక బ్రష్ తీసుకొని స్వామివారి కాలుకు అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా మట్టి తీసుకొని స్వామివారి కాలి దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక ఫింగర్తో స్మూత్గా ఆయిల్ లేదా వాటర్ తీసుకొని స్మూత్గా రబ్ చేసుకోవాలి. ఇక్కడ ఫింగర్ లేదా పెయిన్ బ్రష్తో మనం స్మూత్గా రబ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేసుకోవాలి. అలాగే ప్రతిసారి పెయింట్ బ్రష్తో అవుట్లైన్స్ అనేటివి మనం వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు స్వామివారి చేతులను వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ స్వామివారి చేతిని భాగాలుగా చేసి తయారు చేసుకుంటున్నాను. తయారు చేసుకున్న చేతి భాగాలను స్వామివారి చెస్ట్ భాగం చివరలలో వీడియోలో చూపిస్తున్నట్లుగా అటాచ్ చేస్తూ బ్రష్తో అవుట్లైన్స్ వేసుకొని స్మూత్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేసుకోవాలి. అలాగే స్వామివారి వెనుక భాగంలో కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫింగర్తో స్మూత్గా ఆయిల్ లేదా వాటర్ తీసుకొని స్మూత్గా రబ్ చేసుకోవాలి. స్మూత్గా రబ్ చేశాక స్వామివారి వెనుక భాగంలో కూడా మనకు గ్యాప్ అనేది కనపడుతుంది. ఆ గ్యాప్ను కూడా కవర్ చేయడానికి ఎక్స్ట్రా మట్టి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫింగర్తో స్మూత్గా రబ్ చేస్తూ అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వామివారి చేతి భాగాలను తయారు చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా అటాచ్ చేయాలి.
అటాచ్ చేశాక బ్రష్తో అవుట్లైన్స్ వేసుకోవాలి. అటాచ్ చేశాక ఫింగర్తో స్మూత్గా రబ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వామివారి అరిచేతిని కూడా తయారు చేసి స్వామివారి చేతికి వీడియోలో చూపిస్తున్నట్లుగా అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక ఫింగర్తో ఆయిల్ లేదా వాటర్ తీసుకొని స్మూత్గా రబ్ చేస్తూ బ్రష్తో అవుట్లైన్ అనేది వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్తో అవుట్లైన్ అనేది వేసుకోవాలి. అవుట్లైన్ వేసుకొని స్మూత్గా రబ్ చేసేయాలి. నెక్స్ట్ స్వామివారి అరిచేతి భాగానికి పెన్సిల్ తీసుకొని స్వామివారి అరిచేతికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫింగర్ లైన్స్ అనేటివి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. ఫింగర్ లైన్స్ వేసేటప్పుడు మనకు మట్టి అనేది వస్తుంది. ఆ మట్టిని తీసివేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్మూత్గా బ్రష్తో రబ్ చేసుకోవాలి. బ్రష్తో రబ్ చేశాక అవుట్లైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ స్వామివారి మరొక చేతి భాగాలను కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్ తీసుకొని స్మూత్గా రబ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వామివారి భాగాలను చాలా జాగ్రత్తగా అటాచ్ చేయాలి. నెక్స్ట్ స్వామివారి హస్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసి స్వామివారి చేతికి జాయిన్ చేయాలి. స్వామివారికి వీడియోలో చూపిస్తున్నట్లుగా మట్టి ఆభరణాలను తయారు చేసి హ్యాండ్స్కు అటాచ్ చేయాలి. స్వామివారి మరొక చేతికి కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆభరణాన్ని తయారు చేసి హ్యాండ్కు అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్ స్టాండ్తో అటాచ్ చేయాలి. స్వామివారికి ఆభరణాలను వేస్తూ ఉంటే స్వామివారికి కళ అనేది ఎంత బాగా వస్తుందో చూడండి. స్వామివారికి ఇష్టమైన స్వీట్ రూపాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్తో లైన్స్ అనేటివి వేసుకొని స్వామివారి అరిచేతిలో అటాచ్ చేయాలి. నెక్స్ట్ స్వామివారి ధోతికి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్సిల్ తీసుకొని లైన్స్ అనేటివి డిజైన్ చేసుకోవాలి. చూడండి, లైన్స్ అనేటివి ఎంత బాగా కుదురుతున్నాయో. నెక్స్ట్ స్వామివారి తలను వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని స్వామివారి తల కింది భాగంలో ఒక స్టిక్ను అటాచ్ చేస్తూ ఆ స్టిక్ను స్వామివారి చెస్ట్ పై భాగాన వీడియోలో చూపిస్తున్నట్లుగా అటాచ్ చేస్తూ పేస్ట్ చేసుకోవాలి. మరొక సైడు ధోతి భాగానికి కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్సిల్తో లైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ స్వామివారి చెవి భాగాలను వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని స్వామివారి తలకు జాయిన్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా జాయిన్ చేయాలి. నెక్స్ట్ స్వామివారి ఫేస్కు మధ్య భాగాన వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్సిల్తో మట్టిని అనేది రిమూవ్ చేసి ఆ ప్లేస్లో స్వామివారి తొండమును వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని ఆ గ్యాప్లో స్వామివారి తొండమును సెట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. తొండం పై భాగాన వాటర్ లేదా ఆయిల్ తీసుకొని ఫింగర్తో స్మూత్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేసుకోవాలి. స్వామివారి తొండముకు వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్ తీసుకొని అవుట్లైన్ అనేది సెట్ చేసుకోవాలి. అవుట్లైన్ సెట్ చేసుకున్నాక బ్రష్తో స్వామివారి తొండ భాగమును స్మూత్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్ స్టాండ్తో స్మూత్గా రబ్ చేసుకోవాలి. తొండము పై భాగాన వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్సిల్తో డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్వామివారికి
కిరీటమును వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని స్వామివారి తల పైభాగాన వీడియోలో చూపిస్తున్నట్లుగా అటాచ్ చేస్తూ స్మూత్గా ఫింగర్తో రబ్ చేసుకోవాలి. స్వామివారి తొండము సైడ్స్లలో స్వామివారి దంతాలను సెట్ చేయడానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ అనేటివి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్వామివారి దంతాలను వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని ముందుగా సెట్ చేసుకున్న హోల్స్ దగ్గర దంతాలను అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక బ్రెస్ట్ హ్యాండ్తో స్మూత్గా రబ్ చేసుకోవాలి. స్వామివారి మరొక దంతమును కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా తయారు చేసుకొని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక స్వామివారి కిరీటమును వీడియోలో చూపిస్తున్నట్లుగా డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న దాన్ని కిరీటమునకు అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా డిజైన్ అనేది తయారు చేసుకోవాలి. స్వామివారికి కళ్ళను పెన్సిల్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా డ్రా చేసుకోవాలి. స్వామివారి మరొక కన్నును కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రా చేసుకోవాలి. ఐని డ్రా చేసేటప్పుడు మట్టి అనేది వస్తూ ఉంటుంది. ఆ మట్టిని మనం రిమూవ్ చేసుకుంటూ మంచిగా స్వామివారి ఐస్ను డ్రా చేసుకోవాలి. ఐస్ను డ్రా చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వామివారి నామాలను పెన్సిల్తో మంచిగా డ్రా చేసుకోవాలి. చూడండి, నేను డ్రా చేస్తున్నాను కదా, ఆ విధంగా డ్రా చేసుకోవాలి. స్వామివారికి నామాలను డ్రా చేశాక నెక్స్ట్ కిరీటమునకు డిజైన్ అనేది సెట్ చేసుకోవాలి. నేనైతే డిజైన్ను ఇలా డ్రా చేశాను. డిజైన్ అనేది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. స్వామివారికి కిరీటమును రెడీ చేశాక స్వామివారు చూడండి ఎంత బాగా కనపడుతున్నారో. అచ్చం స్వామివారే మన ముందు ఉండేలాగా నాకైతే కనపడుతున్నారు. నెక్స్ట్ స్వామివారికి ఐకి మధ్య భాగాన ఐ బాల్ను వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్వామివారికి మట్టి హారమును తయారు చేసి స్వామివారి మెడలో వీడియోలో చూపిస్తున్నట్లుగా సెట్ చేసుకోవాలి. చూడండి, స్వామివారికి మెడలో మట్టి హారము ఎంత అందంగా కనపడుతుందో. నేనైతే చాలా అందంగా తయారు చేశానని అనిపించింది. నెక్స్ట్ స్వామివారి పొట్టకు మధ్య భాగములో హోల్ అనేది సెట్ చేసుకున్నాక స్వామివారి హారమునకు వీడియోలో చూపిస్తున్నట్లుగా డిజైన్ అనేది సెట్ చేసుకోవాలి. డిజైన్ అంటే చిన్న చిన్న హోల్స్ లాంటివి పెట్టేసేయాలి. నెక్స్ట్ స్వామివారికి కలరింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఐస్కు నేను వైట్ వాటర్ కలర్ అనేది వేస్తున్నాను బ్రష్తో. అలాగే దంతాలకు కూడా వైట్ కలర్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అచ్చం స్వామిలాగే మనకు కనపడుతున్నారు. నెక్స్ట్ స్వామివారి హారమునకు తర్వాత కిరీటమునకు ఎల్లో కలరు అనేది అప్లై చేశాను. ఇక్కడ స్వామివారి కండువకు బార్డర్ లైన్స్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ధోతీకి కలరింగ్ వేసేసి బార్డర్ అనేది గోల్డ్ అంటే ఎల్లో కలర్ వేశాను. ఇక్కడ మనకు నచ్చిన కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు. నాకు నచ్చిన కలర్స్ నేను వేశాను. ఇక్కడ స్వామివారి అరిచేతికి స్వస్తిక్ సింబల్ను కంపల్సరీ వేసుకోవాలి. స్వామివారి స్వీట్ రూపానికి ఎల్లో కలర్ అనేది వేసుకోవాలి. స్వామివారిని చాలా అందంగా తయారు చేశాను. స్వామివారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.